నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. సోమవారం రోజున తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి తాళం పగలగొట్టి దొంగతనంకి పాల్పడ్డారని ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు ఐడి పార్టీ సిఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆర్ధతులం బంగారం, ఉంగరం, బంగారం కమ్మలు, వెండి మొలతారం, కొంత వెండి, 3000 నగదు అపహరించిన మహిళను సీసీటీవీ కెమెరాల ద్వారా ఆమెను గుర్తించిన పోలీసులు పసుపుల కల్పన గతంలో 15 కేసులలో ముద్రాయిగా ఉన్నట్టు పోలీసులకు తెలిపారు. ఇది 16వ కేసుగా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని, ఈ రోజు రిమాండ్ కు తరలించిన పోలీసులు చిన్నపిల్లలు చెరువుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని, సెలవుల సమయంలో చిన్న పిల్లలకు మైనర్ డ్రైవింగ్ వాహనాలు ఇవ్వకూడదు, ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కొన్ని కమ్మలు, జత పట్టగొలుసులు, ఒక మొలదారము, నగదు 3000 రూపాయలు తీసుకుని పోయిన నేను ఐడి పార్టీ మా సిఐ గారి ఉత్తర్వు మేరకు అక్కడికి వెళ్ళి అటు పరిశీలించి అటు వస్తువులను అన్ని రాసుకొని సీసీ ఫుటేజ్లో ఆధారంగా వెరిఫై చేయగా అటు సీసీ ఫుటేజ్లో ఒక అనుమానాస్పదంగా ఉన్న లేడీని గుర్తించి ఆ లేడీని విచారించగా అట్టి వస్తువులు 3000 రూపాయలు, ఉంగరము, కమ్మలు, పట్టగొలుసులను ఆమె ఇంట్లో పెట్టి ఉంటే ఇంటికి వెళ్ళి అవి తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. ఈ పశువుల కల్పన అనే ఈమె మీద ఇంతకుముందు గతంలో హైదరాబాద్ సిటీలో దాదాపు 15 కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పుడు దీంతో 16 కేసులు. ఈమె అదే విధంగానే తాళాలు బ్రేక్ చేసి దొంగతనం చేస్తానని చెప్పి ఒప్పుకున్నది కన్ఫెషన్ లో. ఆమెను ఈరోజు తీసుకొచ్చి రిమాండ్ చేస్తున్నాం. సిరికొండ మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా, వేసవి కాలంలో స్కూల్ అన్ని బంద్ అయిపోయినాయి. ఆ ఎండ వేడికి చాలా మంది ఇంటికి గుల్లలేసి ఇంటి పైన డాబాల పైన పండుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి దొంగతనాలు జరుగుతున్నాయి. చాలా మంది అనుమానాస్పదంగా ఎవరైనా రాత్రిపూట కనబడ్డా కానీ, అనుమానాస్పదంగా వ్యక్తులు ఎవరినైనా చూసినా కానీ మాకు కానీ డైరెక్ట్ కానీ కాల్ చేయగలరు. కానీ ప్రాపర్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టుకోకూడదు, బ్యాంకులలో దాచుకోవాలి. నగదు కానీ బంగారం కానీ ఇంట్లో పెట్టుకుని డాబాల పైన పండుకోకండి. ఈ మధ్యన దొంగతనాల బెడద బాగుంది కాబట్టి దీన్ని ప్రజలు గమనించగలరు. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పేరెంట్స్ కొన్ని సూచనలు తెలియజేస్తున్నాము. పిల్లల్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఎటు వెళ్తున్నారని చూడాలి. ఈ మధ్యన వాటర్ తగ్గిందని చెప్పి చెర్లకి వెళ్ళి స్నానాలు చేసుకున్నారని మాకు కొద్దిగా సమాచారం వచ్చింది. వాగులో కానీ చెర్ల కానీ పోకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ ఉండాలని చెప్పి తల్లిదండ్రులకు సూచనలు ఉన్నాయి.